మోక చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ కష్టకాలమే వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఇవాళ పొద్దు పొద్దుగాలనే తొవ్వబట్టి అందరి ఇళ్ళల్లో ఐటీ రైట్స్ చాలైనాయి కదా. సినిమా ఇండస్ట్రీ మీద ఐటీ సోదాలు కలకలం చూపిస్తున్నాయిగా. ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అన్సిత రెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇండ్ల మీద ఐటీ రైట్స్ చాలైనాయి. ఆగో ఉన్నట్టుండి ఏందిది అని అంటే, ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్తోని గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీసిండు కదా దిల్ రాజు ప్రొడక్షన్స్. అందుకేనట. వీళ్ళే కాదు, అటు పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ రైట్స్ చాలైనాయి. వాళ్ళతోటే మ్యాంగో మీడియా సంస్థ మీద కూడా ఒక అన్నేసిరు ఐటీ వాళ్ళు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలల్లో బాగా ఆడిన సినిమాలంటే ఇవే. అందులో కలెక్షన్లు బద్దలు కొట్టుడుతోని మరిగా ఐటీ వాళ్ళకి ఏమనిపించిందో కానీ ఓ పార అట్లా పోయి అరుచుకుందామని బయలుదేరిరు ఇట్లా. మరిగా ఈ ఐటీ సోదాలల్లో ఏమొస్తుందో ఏమని తేలుతుందో అని కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తుర్రు పబ్లిక్ అంతా. ఈ సోషల్ మీడియా సల్లగుండా ఒక్కో పారు దాల్చుకుంటేనే షిర్రు ఎక్కుతుంది. ఆగో అంతగానం షిర్రు నీకేం తెప్పించిందమ్మా సోషల్ మీడియా అని చూస్తుర్రా. పాపం చిన్న చిన్న దందాలు చేసుకొని బతికేటోళ్లను చేసుకొని ఇవ్వకుండా వీడియోలు పెట్టి మొత్తం దందాన్ని బంద్ చేసుకునే కాడికి తెచ్చిర్రు. ఇప్పుడు నేను చెప్తుంది ఎవల గురించి అంటే, కుంభమేళలో పూసలు అమ్ముకునే బుజ్జి కోసం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లా ఈ నెల 13 తారీఖు మహాకుంభమేళ అంగరంగ వైభవంగా షురువైంది. ఈ కుంభమేళకు భక్తులు, అఘోరాలు, నాగసాధువులు లక్షలలో వస్తుర్రు. కానీ ఆడ అందరికంటే ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం గీమెనే, మోనాలిసా. ఈ పేరు తెలియనోళ్ళంటే లేరు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళలా పూసలు అమ్ముకునే ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియా జయంగా. ఆమెను ఒక్కో ఇన్ఫ్లుయెన్సరు కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ అని తీర్తి ట్యాగ్ లైన్లు జోడించి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిర్రు. కాతమిగా ఘోరంగా ఫేమస్ అయింది బుజ్జమ్మ. కుంభమేళకు రాకముందు 100లున్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు 8 లక్షలు దాటిర్రు. మళ్ళా ఫేమస్ అయితే మంచిదే కదా, దాంట్లో ఏం బాధ ఉంది అనే కదా మీ డౌట్ అనుమానం. ప్రయాగ్రాజ్ లా పూసలు రుద్రాక్షలు అమ్ముకునే ఈమెను ఒక్కరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. తొవ్వబట్టినట్టు అందరు అదే పనిగా ఈమెను ఏడ కనిపిస్తాడా ఫోటోలు వీడియోలు తీసుకుంటా దందా నడవకుంటే పడుతుర్రట. అంతేకాదు కొందరు జీడిత్తుగాళ్ళు ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని చిల్లర కథలు పడుడు, ట్రోలింగ్ చేసుడు, ఇట్లా పిచ్చి కథలు పడేసరికి ఆమె ఫేమస్ అవ్వడేమో గాని పొట్ట మీద కొట్టినట్టు అయిందట సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇట్లా ఏడ కనిపిస్తాడా గుంపులు గుంపులు మంది ఎగబడుతుండేసరికి మంచేమో గాని దందా నడవకుండా ఆగిపోయిందట. ఇక ఏడ కొందరు జీడిత్తుగాలు చెడాయిస్తారో అన్న భయంతోని ఇంటికి వెళ్ళిపోయిందట. మంచిగా పూసలు అమ్ముకొని కాలమెల్లదీసి ఓ అమాయకురాలిని ఫోటోలు తీసి ఫేమస్ చేసుడేమో గాని ఇట్లా దొంగతనంగా మాస్కులు పెట్టుకొని తిరుగుడే కాదు, వచ్చే మంద నుంచి కాపాడనీకే గిట్ల దందా బంద్ చేసి దాచి పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట తెలిసి ఏందో ఏమో ఈ సోషల్ మీడియాకు అగ్గిపెట్ట బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళకు బతికే ఆగమయ్యే కాడికి తెచ్చింది. ఎవరన్నా ఒక్కలు గిట్ల ఫేమస్ అయ్యిరంటే చాలు భజన, ప్రతిదానికి భజన అనుకుంటా గుర్రు గర్రుమంటుర్రు ఇప్పటి కాలం పోర్ల కథలు చూస్తున్న పెద్ద మనుషులు. మళ్ళీ ఈ మోనాలిసా కథ ఏడుదాకా సాగుతుందో చూడవలసిందే.